దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యను ఎవ్వరూ తీర్చలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాలంలో భూభారతి పేరుతో సర్వేకు ప్రయత్నించారు. ఆ తర్వాత కేసీఆర్ హయాంలో ధరణిని తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మళ్లీ భూభారతి తీసుకువచ్చింది. మరి ఇప్పటికైనా భూ సమస్యలు తీరేనా? ఇంతకీ ధరణితో వచ్చిన ఇబ్బందులేంటి? భూభారతి చట్టంతో దొరికే పరిష్కారాలేంటి? ధరణి పోర్టల్ కాదిక భూభారతి 2020లో గత ప్రభుత్వం ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సేవల పేరుతో తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు భూదస్త్రం చట్టం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. అయితే ఇందులో అనేక సమస్యలు తలెత్తడంతో రేవంత్ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 స్థానంలో కొత్తగా భూభారతి తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. 1971లో తెచ్చిన ఆర్ఓఆర్ చట్టం 49 ఏళ్ల పాటు మనుగడలో ఉందని చెప్పారు. గతంలో తెచ్చిన ధరణి పోర్టల్తో కొత్త సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ఇద్దరు వ్యక్తులు 2020 ఆర్ఓఆర్ చట్టాన్ని 4 గోడల మధ్య రహస్యంగా తయారు చేసుకొని ఆ చట్టాన్ని ధరణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ఏ పుణ్యము పాపము తెలియని సామాన్య ప్రజల మీద రుద్ది 10 మందిని అడిగితే 10 మందికి 10 మంది ఈ చట్టంతో నేనెంత నష్టపోయారని ఏదైతే చెప్పారో. ధరణి విషయంలో జరిగిన అతిపెద్ద మిస్టేక్ రూల్స్ ను తయారు చేయకపోవడం. సమగ్రమైన చట్టం తీసుకొచ్చామని చెప్పిన గత ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. దాని కారణంగానే ఎన్నో తప్పులు జరిగాయి. ప్రస్తుతం భూభారతి చట్టానికి కూడా ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. కాకపోతే 3 నెలల్లో రూల్స్ తయారు చేస్తామని చెప్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి విషయంలో జరిగిన తప్పులను భూభారతిలో సరిదిద్దే ప్రయత్నం జరుగుతోందంటోంది ప్రభుత్వం. ధరణి అర్థం కాక అందులోని సాంకేతిక సవాళ్ల కారణంగా మధ్యవర్తులపై ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా సామాన్యులకు ఖర్చులు పెరిగాయి. ధరణి అనేది డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా సరే రిజిస్ట్రేషన్, టైటిల్ డీడ్స్, యాజమాన్య బదిలీల విషయంలో అధికారులకు అడ్డంకులొచ్చేవి. ముఖ్యంగా ధరణిలో 33 ఆప్షన్స్ ఉండేవి. కానీ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా చాలా సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకలేదు. భూభారతి చట్టంలో 33 ఆప్షన్స్ బదులు 6 ఆప్షన్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఇక మాన్యువల్ గా పహాణిలో 32 కాలమ్స్ ఉండేవి. ధరణిలో ఆ 32 కాలమ్స్ ను ఒకే కాలంగా చేశారు. ఇప్పుడు దాన్నే 11 కాలమ్స్ గా చేస్తున్నారు. ధరణి వచ్చాక ప్రైవసీ పేరుతో కొన్ని వివరాలను బయటపెట్టే అవకాశం లేకుండా చేసింది. కానీ భూభారతిలో అవకాశమే లేదు. ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసుకోవచ్చు. ఇక భూభారతిలో ప్రధానమైంది భూధార్. ప్రతి ఒక్కరికి ఆధార్ ఎలా ఉంటుందో అలా భూధార్ నెంబర్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క కమతానికి ఒక భూధార్ నెంబర్ కేటాయిస్తారు. ఆ నెంబర్తో వ్యక్తుల భూములు, వాటి విస్తీర్ణం, క్రయ విక్రయాలన్నీ రికార్డులోకి వస్తాయంటున్నారు. భూభారతి ఆర్ఓఆర్ 2024 చట్టంతో కలిగే ప్రయోజనాలేంటంటే భూమున్న ప్రతి రైతుకు కొత్త చట్టంతో పాస్ పుస్తకాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ అవ్వడంతో పాటు పాస్ పుస్తకం జారీ చేస్తారు. సరిహద్దు వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా పాస్ పుస్తకంలో మ్యాప్ కూడా ఉంటుంది. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలోనే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. పేద రైతులకు ఉచితంగా న్యాయ సహాయం అందించబోతున్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల గ్రామానికో రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి కొత్త చట్టం తీసుకురావడానికి పెద్ద కసరత్తే జరిపింది ప్రభుత్వం. ఈ కొత్త చట్టం సక్సెస్ అవుతుందా లేదా అనేది మరో 3 నెలల తర్వాత చట్టం అమల్లోకి వచ్చాక రైతులిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఉంటుంది.